కారే ఇంకా ఇంకా నో డౌట్. వేరే ముచ్చట లేదు. సవాలే లేదు. ఇప్పుడు నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా. మాది పక్కనే 3 కిలోమీటర్ల హస్నాబాద్ గ్రామం. అందులో కార్యకర్త ఉంటుంది దేనికంటే దానికి కాంగ్రెస్ 8 వార్డులు ఉన్నాయి. దానికి కార్యకర్తలు ఉండరు, పోలింగ్ ఏజెంట్లు. అది వేస్ట్ అయిపోయింది. ఎందుకు ఇంత రావడానికి గల కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే తొండలో కొడితే లాభంతో ఇదనుకుంటా. నీళ్లు లేవు, కరెంటు లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, మహిళలకు 2000 పిల్లలకి లేదు, 20 లక్షలు బయట దేశాలకు పోతే 20 లక్షలు లేదు. ఇప్పుడు కేసీఆర్ కిట్ లేదు. మహిళలు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు డెలివరీ అయితే ఇంటికాడ హాస్పిటల్ తీసుకొచ్చి ఇంటికాడ దించి 12 ఆడవాళ్ళకైతే 13,000, మగవాళ్ళకైతే 12,000 ఇచ్చి కేసీఆర్ కిట్ నెల రోజుల సామాన్ ఇచ్చి ఇంటికాడ దించొచ్చేది. ఇప్పుడు ఆయన పేరే లేదు, ఊసలేదు, సత్య పట్టించుకున్నాడు. ఇప్పుడు మాతా శిశు కేంద్రం ఈయనే ఉంది, ఆయన పెట్టిండు. ఆడికి వచ్చి చూసిన వాళ్ళు పట్టుకున్నాడు. అందులోనే ఎక్కడో అక్కడ ఆట ఆడుతున్నారు. ఆడికి మీరు కూడా పోయి చూడు ఒకసారి. ఇప్పుడు నేను ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, కానీ ఆడికి పోయి చూడు. పరిస్థితి ఘోరంగా ఉన్నది.